హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సీజన్తో సంబంధం లేకుండా ఈ మధ్య దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయండి. పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ దోమలు పెడితే ఎక్కువైపోతుంది. దోమలు కుట్టడం వల్ల మనకు వివిధ రకాలైన వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, ఇలా డిఫరెంట్ ఫీవర్స్ వస్తున్నాయి. అలాగే దోమ కుడితే చూడండి, మనకు ఒంటి నిండా ఎలర్జీ, ర్యాషెస్ ఇలా వచ్చేస్తాయి. ఇది కొంత ఎడిమా ఉన్న వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బంది అయిపోతుంది దోమకాటు వల్ల. ఈ దోమలను తరిమి కొట్టడానికి జనరల్గా రిపెల్లర్స్ వాడతాం మనము. ఏంటవి? గుడ్ నైట్ కానీ, ఆల్ అవుట్ కానీ, ఈ రిపెల్లర్స్ వాడతాము. అలాగే దోమతెరలు కూడా ఎక్కువ వాడుతుంటాం. దోమతెరలో చూడకి బెడ్ వరకు మాత్రమే మనం అలైన్ చేసుకోగలుగుతాము. వంటగదిలో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, హాల్స్లో కానీ, ఇలా దోమలు ఎక్కడున్నా కానీ ఈజీగా దోమల్ని పారద్రోలే చిన్న చిట్కా. 5 నిమిషాలే, మనకు ఎక్కువ టైం పట్టదు. ఎలాగో చూసేద్దామా? ఒక ప్రమిద తీసుకోండి. ప్రమిదలో వేప నూనె, మనకు అన్ని షాప్స్లో దొరుకుతుంది. వేప నూనె పోసుకొని ఒత్తి వేయండి. ఇక్కడ దోమలు పారిపోవడానికి బెస్ట్గా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంటు బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకుని తుంచి లేదా మిక్సీలో వేసి చక్కగా క్రష్ చేసుకోవచ్చు. లేదా తుంచేసి చిన్న ముక్కలుగా తుంచేసేసి కూడా మనం ఈ ఆయిల్లో వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు దోమలు పారుతోవడానికే కాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి, అలాగే కొన్ని జ్యోతిషపరంగా ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి కూడా బిర్యానీ ఆకు అనేది యూజ్ చేస్తారు. ఇలాగా ఎన్నో రకాలుగా బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఇక్కడ తుంచేసాను. లేదా మిక్సీలో మీరు క్రష్ చేసుకున్నా పర్లేదు, పేస్ట్ క్రష్ అయిపోయి ఫైన్ పౌడర్గా వచ్చిందైనా పర్లేదు. తీసుకొని మనకు నూనెలో వేసేసేసి దీపం అనేది వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పొగకి దోమలు అనేవి పారిపోతాయి. బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు అనేది దోమల్ని పారద్రోలడానికి. బిర్యానీ ఆకు వేప నూనెలో వేయండి. బెస్ట్ నూనె వేప నూనె, ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా. ఆ వేప నూనె ఘాటుకు కూడా, ఆ చేదుకు కూడా దోమలు అనేవి పారిపోతాయి. లేదు, మా ఇంట్లో బిర్యానీ ఆకు లేదు, అప్పుడు ఎలా అంటే వెల్లుల్లిపాయ కూడా దోమలను తరిమేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. వెల్లుల్లిని తీసుకొని అలా తుంచేసేసేయండి. తొక్కు తీయొద్దండి. తొక్కు తీయకుండానే దంచేసేసి అది ఆయిల్లో వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేసినా కానీ దోమలు అనేవి పారిపోతాయి. అలాగే ఇంకొకటి మనం దేవుడి దగ్గర యూజ్ చేస్తాం చూసారా, కర్పూరము. ఆ కర్పూరం బిళ్ళలు కూడా నూనెలో వేసేసేసి ఈ దీపం వేప నూనెలో వేసేసి దీపం వెలిగించవచ్చు. ఇలా వెలిగిస్తే ఏమవుతుందంటే దోమలు అనేవి పారిపోతాయండి. సాయంత్రం 5-5:30 మీకు ఉన్న ఏరియాలో బట్టి ఈ దీపాలు వెలిగించేసేసి 1 గంట సేపు తలుపులు వేసేసేయండి. ఆ దీపం వల్ల ఆ వాసన మొత్తం రూమ్ అంతా మీకు స్ప్రెడ్ అయిపోతుంది. దోమలు అనేవి పారిపోతాయి. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.